దేశంలో ఈ సైకిల్లో అన్నిటికన్నా ముందు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరిగింది బీహార్లో. బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరిగి దొంగ ఓట్లను, చనిపోయిన వాళ్ళ పేర్లను, బంగ్లాదేశీయుల్ని, అదేవిధంగా 2-3 చోట్ల పేర్లున్న వాళ్ళ పేర్లన్నింటినీ, వాళ్ళ వివరాలన్నింటినీ కూడా ఓటర్ల జాబితా నుంచి తొలగించి ఓటర్ల జాబితాని శుద్ధీకరించారు. ఇప్పుడు ఈ డేటాని బీహార్లో ఉన్నటువంటి పౌర సరఫరాల శాఖ కూడా ఉపయోగించుకుంటోంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో బయటపడ్డటువంటి వివరాల ఆధారంగా 5.5 లక్షల దొంగ రేషన్ కార్డ్స్, నకిలీ రేషన్ కార్డ్స్, చనిపోయిన వాళ్ళ పేరు మీద లేకపోతే ఇక్కడ లేని వాళ్ళ పేరు మీద నడుస్తున్నటువంటి రేషన్ కార్డులని, అక్రమంగా ఉన్న రేషన్ కార్డులని గుర్తించి ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రభుత్వం భారీ సబ్సిడీలు ఇచ్చేటటువంటి నిత్యావసర వస్తువులు పక్కదో పట్టకుండా నిరోధించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. బీహార్ ప్రభుత్వం ఈ రకంగా తీసుకుంది. దీనిలో మొత్తము ఈ రకంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో తొలగించినటువంటి ఓట్లలో 97.56% రేషన్ శాఖ కూడాను మళ్ళీ వెరిఫై చేసుకుని వాళ్ళ పేర్లను తొలగించింది. ముజఫర్పూర్లో 32%, పట్నాలో 32%, అరారియాలో 17,439, భాగల్పూర్లో 11,931 నకిలీ రేషన్ కార్డులను తొలగించడం జరిగింది.